నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని ఆలయములో ఉండే వరం అందరికీ ఉండదు. దేవుని ఆలయములో ఉండే వరం అందరికీ ఉండదు. ఈ వరాన్ని పొందుకోవాలి. మనం ఇక్కడ కొద్దిసేపే ఉంటాం, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తరువాత కూడా మనం దేవుని మందిరములో ఉన్నట్టుగా ఉండాలా. దేవుని ఆలయంలో ఉన్నట్టుగా ఉంటే అప్పుడు మనకు దైవ చిత్తమునకు భిన్నమైన కార్యమునకు తావుండదు. నీవు దేవుని ఆలయంలో లేవని అనుకున్నప్పుడు నీవు పాపానికి ఒడికడతావు. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు చెడు ఆలోచన వస్తేనే మనం భయపడతాయి. ఏంట్రా ఈ టైంలో చర్చిలో ఉన్నప్పుడు ఇట్లా ఆలోచన వచ్చిందని. మరి బయటికి వెళ్ళిన తర్వాత వచ్చింది అనుకో, దాన్ని కూడా అట్లాగే నువ్వు చూడాలి. చర్చిలో ఉన్నట్టుగానే, దేవాలయంలో ఉన్నట్టుగానే, దేవుని మందిరంలో ఉన్నట్టుగానే అక్కడ బ్రతకాలి తప్ప అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి లేదు.